మా గోదావరి వంటలకి స్వాగతం అండి. ఈరోజు మనం టమోటాని సోయాబీన్స్తో కలిపి రుచికరమైన కూర వండుకుందామండి. ఇది అన్నంలోకి ఎంత రుచిగా ఉంటుందో అలాగే చపాతీలో కూడా అంతే రుచిగా ఉంటుందండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కండి. ముందు రోజు ఒక 100 గ్రాములు సోయాబీన్స్ తీసుకుని శుభ్రంగా కడిగేసి నీళ్ళల్లో నానబెట్టుకోండి. ఇవి దాదాపు 12 నుంచి 16 గంటల పాటు నానితే చాలా చక్కగా ఉడుకుతాయి. ఇప్పుడు నానబెట్టుకున్న సోయాబీన్స్ గింజల్ని కుక్కర్లో వేసి తగినంత నీరు పోసి 2-3 విజిల్స్ వచ్చేదాకా ఉడకనివ్వండి. కుక్కర్లో కాకుండా మామూలుగా ఉడకబెడితే ఒక 20 నుంచి 30 నిమిషాలు ఉడకడానికి పడుతుంది. చూసారా ఎలా ఉడికిపోయాయో మెత్తగా. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక మూకుడు తీసుకుని దానిలో 2 నుంచి 3 స్పూన్లు నూనె వేయండి. అది కాగిన తర్వాత ముందుగా జీలకర్ర, ఆ తర్వాత ముక్కలుగా చీల్చిన 2-3 పచ్చిమిరపకాయలని వేసి బాగా వేగనివ్వండి. ఇప్పుడు ముందుగానే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని దీంట్లో వేసి బాగా మగ్గనివ్వండి. ఒక 100 గ్రాములు కనుక మనం సోయాబీన్స్ తీసుకుంటే ఒక 3 నుంచి 4 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ముక్కలుగా తరుక్కోవాలి. ఉల్లిపాయల్ని బాగా చిన్నగా తరుక్కుంటే బాగా చక్కగా మగ్గుతాయి తొందరగా. మరీ అడుగంటిపోకుండా మీడియం సైజ్ ఫ్లేమ్లో వీటిని మగ్గనివ్వండి. అలాగే మధ్య మధ్యలో కదుపుతూ ఉండండి. ఇప్పుడు మనం ముందుగానే తరిగి పెట్టుకున్న టమోటా ముక్కల్ని దీంట్లో వేయండి. మీడియం సైజు ఉన్న టమోటాలు 3 నుంచి 4 చిన్న ముక్కలుగా కోసుకోండి. ఇప్పుడు తగినంత ఉప్పుని దీనికి కలపండి. అలాగే 2 నుంచి 3 టీ స్పూన్ల కారం కూడా దీనికి కలపండి. మరీ కారం ఎక్కువగా ఉందనుకోండి, ఒక 2 టీ స్పూన్లే వేసుకోండి. ఒక టీ స్పూన్ పసుపు కూడా ఇప్పుడు దీనికి కలపండి. అన్నీ బాగా కలిసేటట్టు కదుపుతూ ఉండండి. ఇప్పుడు మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న సోయాబీన్స్ గింజల్ని కూడా వీటికి కలపండి.
మీరు సోయాబీన్స్ టమోటాలనే కాకుండా దీన్ని ఇంకొంచెం వెరైటీగా చేసుకోవాలనుకుంటే దీనికి క్యాప్సికమ్ అలాంటివి కూడా మనం దీంట్లో మిక్స్ చేసుకోవచ్చు. సోయాబీన్స్ ఉడకబెట్టుకున్నప్పుడు మిగిలిపోయిన నీరు ఉంది కదండి, ఆ నీటిని కూడా దీనికి కొంచెం, మరీ ఎక్కువగా వద్దు, పలచగా ఉండకుండా మామూలుగా ఇగో చూపించిన ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్టు నీటిని పోసుకోండి. బాగా కలిపి మూత పెట్టి ఉడకనివ్వండి. ఇన్నిసార్లు గుర్తు చేస్తున్నానని ఏమనుకోవద్దు. ఎవరైనా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కండి. చూసారుగా ఎలా ఉడుకుతుందో. ఒక్క 5 నిమిషాలు ఉడికిన తర్వాత గుమగుమలాడే టమోటా సోయాబీన్స్ కూర రెడీ అండి. చక్కటి కూర చూశారు కదా. మీ లైక్ తోటి, కామెంట్ తోటి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కానీ చుట్టాలకు కానీ షేర్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను.